ఒక రాజ్యం, ఒక వంశం, ఒక ప్రతిజ్ఞ. భూమిపై జరిగిన అతి గొప్ప యుద్ధానికి ఇది ఆరంభం. ఇది కేవలం రాజుల కథ కాదు. ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన మహా సంగ్రామం. భూమిపై పాపాలు పెరిగినప్పుడు ధర్మాన్ని స్థాపించడానికి విధి గొప్ప కథను రచించింది. హస్తినాపురం అనే మహారాజ్యంలో కురువంశం ప్రారంభమైంది. ఆ వంశంలో జన్మించిన మహావీరులు ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. భీష్ముడి ప్రతిజ్ఞతో ప్రారంభమైన ఈ కథ పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన మహాయుద్ధంతో ముగిసింది. ఇది ప్రపంచంలోనే అతి గొప్ప ఇతిహాసం. ఇది మహాభారతం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శక్తి డివైన్స్. ఈ మహాభారతం సిరీస్కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. మహాభారతంని రాసింది వినాయకుడు. వినాయకుడికి చెప్పింది వ్యాస మహర్షి. అసలు వ్యాస మహర్షి ఎలా చెప్పాడు? వ్యాస మహర్షి ఒకరోజు నిద్రిస్తుండగా అతని దివ్య దృష్టిలో పెద్ద యుద్ధం జరుగుతున్నట్టు, ఎంతో మంది ప్రాణాలు పోతున్నట్టు అనిపించింది. అదేంటో తెలుసుకుందామని ఇంకా చూడడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ జరిగిందంతా రాయనికి ప్రయత్నిస్తుండగా ఎంతో వేగంగా గుర్తొచ్చినందువలన దాన్ని వ్యాసుడు రాయలేకపోయాడు. ఇలా చింతిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడు వ్యాస మహర్షి దగ్గరికి వచ్చాడు. వ్యాస మహర్షి ఏదో ఆందోళనలో ఉన్నట్టు గ్రహించి బ్రహ్మదేవుడు ఇలా అడిగాడు, ఏమైంది వ్యాస, ఏదో చింతలో ఉన్నావు? అప్పుడు వ్యాస మహర్షి బ్రహ్మదేవుడికి జరిగింది చెప్పాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వినాయకుడితో రాయించు అని అన్నాడు. అలా వ్యాస మహర్షి వినాయకుడి దగ్గరికి వెళ్ళాడు. జరిగింది చెప్పాడు. అప్పుడు వినాయకుడు, నేను రాస్తాను కానీ ఎక్కడ ఆపకుండా చెప్పాలి, లేదంటే నేను మధ్యలో రాయడం ఆపేస్తా అని అన్నాడు. దానికి వ్యాస మహర్షి ఒప్పుకున్నాడు. అలా కథ మొదలైంది. కురువంశానికి చెందిన శాంతను మహారాజు భీష్ముడి తండ్రి. అతను జన్మించడానికి కూడా కారణం ఉంది. అదేమిటంటే, వీళ్ళందరి జననంకి ముందే ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు ఎన్నో యాగాలు పుణ్యాలు చేసి స్వర్గాన్ని పొందాడు. అయితే స్వర్గానికి వెళ్ళాక దేవతలు మహాభీషుడు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవతల్లో గంగాదేవి కూడా ఉంది. ఆ సమయంలో పెద్ద గాలి వచ్చినప్పుడు గంగాదేవి వస్త్రం తొలగిపోయింది. దేవతలు అందరూ తలదించుకొని ఉన్నారు. కానీ మహాభీషుడు మాత్రం తనకు ఆకర్షితుడై గంగాదేవి వైపే చూశాడు. అలానే గంగాదేవి కూడా మహాభీషుడి వైపే చూసింది. ఇది చూసిన బ్రహ్మదేవుడు చాలా కోపంతో మహాభీషుడిని మానవ జన్మ ఎత్తాలని శాపం ఇస్తాడు. గంగాదేవిని మానవ కాంతిగా వెళ్ళు కొంతకాలం అని శపించాడు. అప్పుడు మహాభీషుడు బ్రహ్మదేవుణ్ణి వేడుకొని ఒక వరం కోరాడు. నన్ను భూలోకంలో ఉన్న కురువంశానికి చెందిన ప్రతిపుడు అనే రాజుకి జన్మించేలా వరమియ్యు అని బ్రహ్మదేవుణ్ణి కోరాడు. అలా బ్రహ్మదేవుడు ఆ వరాన్ని అంగీకరించాడు. గంగాదేవి భూలోకానికి ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు ఆమెకు అష్టవసులు కనిపించారు. అష్టవసులు ఎవరో కాదు, ఇంద్రదేవుని దేవేంద్రులు. వాళ్ళ కథ గురించి తెలుసుకుందాము. అష్టవసులు వాళ్ళ భార్యలతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. అప్పుడు అక్కడ ఒక అందమైన ఆవు, ఆ ఆవు నందిని. దాన్ని చూసి చివరి వసు అయిన ప్రభాస భార్య కావాలని కోరుకుంది. అలా ప్రభాస అతని అన్నలను ఒప్పించి దొంగతనం చేశాడు. అది తెలిసిన వశిష్ఠ మహర్షికి కోపం వచ్చి వాళ్ళందరినీ మానవ జన్మ ఎత్తాలని శపించాడు. అలా దిగులుగా వెళ్తున్నప్పుడు గంగాదేవి కనిపించింది. అప్పుడు గంగాదేవి మానవ కాంతి గురించి తెలుసుకొని గంగాదేవికి జరిగిందంతా వీళ్ళు చెప్పేశారు. అప్పుడు ఇలా అడిగారు, అమ్మ, మీరు మానవ కాంతిగా భూలోకానికి వెళ్తున్నారు కదా, మేము మీ కడుపులో పుట్టాలని కోరుకుంటున్నాము. దానికి గంగాదేవి అంగీకరించింది. కానీ ఒక షరతు అని అన్నారు. దానికి గంగాదేవి ఏమిటి అని అడిగినప్పుడు, మాకు మానవ జన్మ జీవించాలని లేదు, అందుకే మీరు పుట్టగానే మమ్మల్ని నీటిలో వేసేయండి అని కోరారు. అది విన్న గంగాదేవి, అలా ఎలా కుదురుతుంది, నాకు సంతానం, నాకు కుమారుడు ఉండాలి కదా అని అంటది. అప్పుడు అష్టవసులు ఇలా అన్నారు, అయితే చివరి వాడు అయిన ప్రభాసను మీ దగ్గర కుమారుడిలా ఉంచుకోండి. అసలు వశిష్ఠుడికి కోపం తెప్పించిందే ప్రభాసుడు.
అని అన్నారు. దానికి గంగాదేవి ఒప్పుకుంది. బ్రహ్మదేవుడి శాపం వల్ల మానవ జన్మ మళ్ళీ ఎత్తుతాడు మహాభీషుడు. అతను ప్రతిపుడి కుమారుడిలా జన్మిస్తాడు. అతనే శాంతను. ఒకరోజు గంగాదేవి మానవ స్త్రీ రూపంలో ప్రతిపుడిని గంగ తీరంలో చూసింది. అతను నచ్చి వివాహం చేసుకోవాలి అని కోరుకుంది. అప్పుడు గంగాదేవి ప్రతిపుడి కుడి తొడం మీద కూర్చుంది. నన్ను వివాహం చేసుకో అని అడిగింది. అప్పుడు ప్రతిపుడు ఇలా అన్నాడు, అమ్మా, నేను ఏక భార్య ఉద్దేశంలో ఉన్నవాడిని, వివాహితుణ్ణి. కాకపోతే భార్య అయిన వాళ్ళు ఎడమ తొడ మీద కూర్చుంటారు, కానీ మీరు కుడి తొడ మీద కూర్చున్నారు. అంటే ఆ స్థానం కుమారులకు చెందింది. కాబట్టి నువ్వు నా కుమారుణ్ణి వివాహం చేసుకో అని చెప్పాడు. దానికి గంగాదేవి సరే అని వెళ్ళిపోయింది. ప్రతిపుడికి 3 పిల్లలు. వాళ్ళే దేవపి, బాలిక, శాంతను. దేవపికి దేనిపై ఆశ లేకపోవడంతో హిమాలయాల్లో వెళ్ళిపోతాడు. బాలిక చిన్నప్పటి నుండే వాళ్ళ మామయ్య దగ్గర పెరుగుతాడు. దాంతో శాంతనుని రాజుని చేశారు. అప్పుడు తండ్రి అయిన ప్రతిపుడు ఇలా అన్నాడు, గంగా తీరంలో ఒక యువతిని చూశాను. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా ఆమె కనపడితే వివాహం చేసుకో అని చెప్పి భార్యతో కలిసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. శాంతను రాజు తండ్రి చెప్పినట్టే గంగా తీరంకి వెళ్ళాడు. అక్కడ ఎంతో అద్భుతంగా సౌందర్యంగా ఉన్న యువతిని చూశాడు. అప్పుడు ఆమె వచ్చి నన్ను వివాహం చేసుకోవా అని అడిగింది. దానికి శాంతను ఒప్పుకున్నాడు. అప్పుడు ఆమె, కానీ నేను ఏం చేసినా నువ్వు నన్ను ఏమనకూడదు అని చెప్పింది. శాంతను మహారాజ్కి తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది. ఆమె కోరిక తీర్చు అని అన్నాడు కదా, దానివల్ల సరే అని ఒప్పుకున్నాడు. అలా శాంతను మహారాజు గంగాదేవి వివాహం చేసుకున్నారు. ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. కొంతకాలం తర్వాత గంగాదేవి గర్భవతి అయింది. అది తెలిసిన శాంతను మహారాజు చాలా ఆనందించాడు. వాళ్ళిద్దరికీ కుమారుడు జన్మించాడు. అప్పుడు గంగాదేవి ఆడిస్తూ ఆడిస్తూ పిల్లోడిని గంగలో పడేసింది. అప్పుడు శాంతనుకి ఎంతో కోపం వచ్చింది. కానీ ఇచ్చిన మాట వల్ల ఏం అడగలేడు. అలా 2వ సంతానం, 3వ సంతానం, 7వ సంతానం వరకు నీటిలో వేసేసింది. 8వ సంతానాన్ని వేసేలోపు శాంతను అడ్డుపడి ఎందుకు ఇలా చేస్తున్నావని కోపంగా అడిగాడు. అప్పుడు గంగాదేవి అష్టవాసుల గురించి చెప్పింది. అలా గంగాదేవి, మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. మన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించి మీ దగ్గరికి చేరుస్తాను. అలా చెప్పి గంగాదేవి కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది. శాంతను మహారాజు హస్తినాపురాన్ని ఎంతో కాలం పరిపాలించాడు. ఒకరోజు ఆయన గంగా తీరంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఒక అద్భుతాన్ని చూశాడు. ఒక పిల్లవాడు తన విద్యతో గంగా నదిని ఆపేస్తున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి మహారాజు ఎంతో ఆశ్చర్యపోయి ఎవరో తెలుసుకోనికి బయలుదేరాడు. అప్పుడు గంగా ప్రవాహం నుంచి గంగాదేవి బయటికి వచ్చింది. ఆ కుమారుడు ఎవరో కాదు, మన సంతానమే అని చెప్పింది. అది విన్న శాంతను మహారాజు ఎంతో ఆనందపడ్డాడు. మన కుమారుణ్ణి మీకు అప్పచెప్పే సమయం వచ్చింది అని అతని పేరు చెప్పింది. అతని పేరు దేవవ్రతుడు అని చెప్పి గంగాదేవి వెళ్ళిపోయింది. శాంతను మహారాజు దేవవ్రతుడిని హస్తినాపురానికి తీసుకెళ్ళి ఉత్తరాధికారి అని అందరికీ చెప్పాడు. తల్లి దగ్గర ఉన్నప్పుడే పరశురాముడి దగ్గర విద్యను నేర్చుకున్నాడు దేవవ్రతుడు. అలా కొన్ని రోజుల తర్వాత పట్టాభిషేకం చేసి మహారాజు చేద్దామనుకున్నారు దేవవ్రతుడిని. ఇంతలో ఏం జరిగిందో తెలుసుకోబోయే ముందు నేను ఇప్పటి వరకు చెప్పిన కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతాం. ఒకరోజు గంగా నది తీరాన శాంతను మహారాజు ఒక మంచి సుగంధ వాసన వస్తుందని ఎక్కడో చూడడానికి వెళ్ళాడు. అక్కడ ఎంతో సౌందర్యంగా ఎంతో అద్భుతంగా ఒక యువతి కనిపించింది. ఆమెనే సత్యవతి. తనని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమెని వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. అప్పుడు శాంతను మహారాజు సత్యవతిని వివాహం చేసుకుంటావా అని అడిగాడు. అప్పుడు సత్యవతి ఇలా చెప్పింది, మా తండ్రిని అడుగు అని చెప్పింది. అలా సరే అని శాంతను రాజు ఆమె తండ్రిని అడగనికి వెళ్ళినప్పుడు
ఆమె తండ్రి, నాకు సందేహమే లేదు, మీరు రాజు, మా అమ్మాయిని మీకు సంతోషంగా ఇచ్చి వివాహం చేస్తాను, కానీ ఒక షరతు అని అన్నాడు. దానికి శాంతను రాజు ఏమిటి అని తెలుసుకోగా అప్పుడు వాళ్ళ తండ్రి ఇలా చెప్పాడు, నా కుమార్తెకు పుట్టబోయే సంతానమే మహారాజు అవ్వాలి అని కోరాడు. ఎందుకంటే సత్యవతి మామూలు అమ్మాయి కాదు, తనకి ఒక కథ ఉంది అని తన పుట్టుక కథ గురించి చెప్పడం మొదలు పెట్టాడు. ఉపరిచర వసు అనే మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు గిరిక. ఒకరోజు రాజు అడవికి వేటకు వెళ్ళాడు. అప్పుడు అక్కడ అతని భార్యని ఎంతో గుర్తు చేసుకుంటూ సంతాన మూలంని ఆకులో పెట్టి పక్షి ద్వారా తన భార్యకు పంపించాడు. ఆ పక్షి ఆకాశంలో వెళ్తుండగా మరో పక్షి దాడి చేసినప్పుడు ఆ సంతాన మూలం నదిలో పడిపోయింది. అప్పుడు ఆ నదిలో ఒక చేప ఆకుని మింగేసింది. కొన్ని రోజుల తర్వాత చేపలు పట్టేవారు అక్కడికి వచ్చారు. చేపలు పడుతున్న సమయంలో ఈ చేప కూడా వాళ్ళకి చిక్కింది. అప్పుడు ఆ చేపను చూసి వాళ్ళకు వింతగా అనిపించింది. అలానే కొద్ది రోజులు ఉంచాక ఆ చేపలో నుంచి ఒక అబ్బాయి మరియు అమ్మాయి బయటికి వచ్చారు. ఈ విషయాన్ని ఉపరిచర వాసుకి అందచేశారు. రాజు ఇది తెలిసాక అబ్బాయిని తీసుకొని అమ్మాయిని నాకు ఇచ్చారు అని మత్స్యకారుల నాయకుడు దాసరాజు శాంతను మహారాజుకి చెప్పాడు. సత్యవతికి శాంతను మహారాజుతో వివాహం జరగకముందే ఆమెకి కుమారుడుండే. అది ఎవరో కాదు, వేదవ్యాసుడు. ఈ కథ తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా చూడండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.